ఆ రోజు మాట్లాడినాడు. బట్టి విక్రమార్క మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, అది నీతా, అది సక్రమమైన పద్ధత, ప్రజలు గెలిపిస్తున్న ప్రభుత్వం కూలిపోవన్నా. చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, 2019 ముందే ఇక టీడీపీ అధికారంలోకి వస్తా అంటాడు. అంటే అదంతా నీతి. ప్రజాస్వామ్యంగా ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని పడగొట్టి 2019 ముందే గోల్మాల్ చేస్తే నీతి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు పొద్దున్న లేస్తే తెలంగాణకు నీళ్లు రావద్దంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మొన్న పాలేరు ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పోటీ చేస్తుంది? అది నీతా జానారెడ్డి గారు? ఇది ఏ రకమైన నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అచ్చంపేటలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే మా కూటమి పెడతాయి. అది నీతా? అంటే మీరు చేస్తేనేమో నీతి, ఇంకోళ్ళు చేస్తేనేమో అవినీతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పటికైనా మీ సొల్లు కబుర్లు మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి, కలిసి ముందుకు సాగుదాం, తెలంగాణ బాగు చేస్తుందాం తప్ప కేసీఆర్ని తిడితేనో, సుఖేందర్ రెడ్డిని తిడితేనో, ఇంకోళ్ళని తిడితేనో మీకు లాభం జరగదు, ప్రజలు కూడా హర్షించరు. అది కరెక్ట్ కాదని మనవి చేస్తూ, ఈరోజు చేరినటువంటి నాయకులు, వారితో పాటు వచ్చినటువంటి మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ, 2019 ముందు కాదు, 2019లో కూడా గెలవబోయే పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి మనవి చేస్తూ, మీ పిల్లి శాపాలకు ఎవరు భయపడవాలి లేదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.